గురుగారు ముందుగా మొదటి ఉత్తరాన్ని చూద్దాం. కొవ్వూరు నుంచి అలివేలు గారు రాస్తూ ఉన్నారు. భక్తి అంటే ఏమిటి? భక్తి అంటే ఒక టీవీ ఛానల్ అని అందరికీ మనసులో స్థిరంగా ముద్ర పడిపోయింది. ఇది నిజం కూడా. మరి సంప్రదాయంలో భక్తి అంటే ఏంటి అంటే భజ సేవాయాం. భక్తి అంటే సేవించడం అని అర్థం. పరమాత్ముడిని సేవించడమే భక్తి. సేవించే సమయంలో వివిధములైన వస్తువులు వినియోగిస్తూ ఉంటాం. వాటికి ఉపచారములు అని పేరు. ఎవరి మీద మనకు నిండారా ప్రేమ ఉంటుందో, ఎవరి ఉనికి మనకు ఆనందం కలిగిస్తుందో, ఎవరి ఉనికి కోసం మన మనసు తహతహలాడుతుందో వారి మీద మనకున్నది భక్తి అని వివరిస్తాడు నారద మహర్షి నారద భక్తి సూత్రములు అనే గ్రంథంలో. నవవిధ భక్తి మార్గములలో ఆత్మ సమర్పణ అతి గొప్పది. దర్శనం, దృష్ట్వా ఇలా ఎన్నో చెప్పుకుంటూ ఉంటే సఖ్యము, ఆత్మ నివేదన ఈ తొమ్మిదింటిలో చివరిది చాలా గొప్పది. దర్శనం చేసుకోవడం, అభిషేకం చేయడం, స్నేహం చేయడం ఇలాంటి ఆలోచనలలో అతి గొప్పది ఆత్మ నివేదన. మనకు మనం అర్పించుకోవడమే భక్తి అన్న శబ్దానికి మనం అర్థం చెప్పుకోవాలి. వైరాగ్య తైల సంపూర్ణే భక్తి వర్తి సమన్వితే అని దీపారాధన చేసే సమయంలో ఆ ప్రమిద శరీరము, అందులో వేసినటువంటి ఆ ప్రమిదలో వేసినటువంటి ఆ వత్తి తైలము వైరాగ్యము అనే తైలంలో భక్తి అనే వత్తి వేసి విజ్ఞానము అన్న ఆలోచనలతో వెలిగిస్తే అప్పుడు మనకు భగవంతుడి కరుణ లభిస్తుంది. ఇది దీపారాధనలో ఉండే అంతరార్థం. భక్తి అంటే భగవంతుడి సన్నిధానానికి మనల్ని తీసుకుపోయేటటువంటి అపూర్వమైన సాధనం. భక్తి అంటే పరమాత్ముడి పైన మనకు ఉండేటటువంటి ప్రేమ. దైవాన్ని అర్చించే సమయంలో మనం భక్తితో అర్చించాలి. ఈ భక్తి స్వార్థపూరితమైనది కాకూడదు. అంటే కోరికలతో అర్చించిన పక్షంలో పరమాత్ముడు ఆ కోరికలే నెరవేరుస్తాడు. తద్భిన్నంగా ఉండే వాటి వల్ల మనకు కీడు లభిస్తుంది. ఏ విషయం పట్ల మనకు మమకారం కలుగుతుందో ఆ మమకారం పట్ల మనం కలిగిన ఆ భావనలతో మాత్రమే కోరిక కోరిన పక్షంలో పరమాత్ముడు ఆ కోరికనే తీరుస్తాడు. మన మిగతావి అలా ఏమీ లేకుండా ఉండాలి అంటే పరమాత్ముడి మనం నిశ్చలమైనటువంటి ధ్యానంతో, అచంచలమైన మనస్సుతో, భక్తితో, తదేక నిష్ఠతో, నిష్కామంతో ధ్యానం చెయ్యాలి. భగవద్గీతలో భక్తి యోగం అన్నది ఒక ప్రత్యేకంగా చెప్పబడ్డ యోగం. పరమేశ్వరుడిని, శ్రీమన్నారాయణమూర్తిని ఎలా స్తోత్రం చేయాలో ఆ భక్తి యోగం చెబుతుంది. భక్తి అంటే ఇన్ని విశేషాంశాలు మనం చెప్పుకోవచ్చు. మరొక